తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి లాగానే వారి అందరి జీవితాల్లో కూడా ప్రతిరోజు కూడా పౌర్ణమి ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అంటే సకల కళలతో జీవితం అంతా చాలా అద్భుతంగా ఆనందంగా వెళ్ళాలి అని చెప్తున్నారు. అందులో ఆ వెన్నెల అంటేనే అంతే. వెన్నెల ఎప్పుడు ఆనందం. వస్తుంది? నిజంగా మనకి సుఖాలు ఉన్నప్పుడు మాత్రం ఆ వెన్నెల మనం చూడగలం. ట్రూ. అది ఆ కళ్ళల్లో కనబడుతుంది. ఆ వెన్నెల వాళ్ళ ఇంట్లో ఉందా లేదా అని. డెఫినెట్లీ. అంత వెన్నెల వాళ్ళ కళ్ళల్లో కనబడాలని నేను కోరుకుంటున్నాను. కార్తీక పౌర్ణమి అంటే చాలా చాలా ఇష్టం చాలా మందికి కూడా. కార్తీక పౌర్ణమి బాగా మీకు కూడా కదా. అవును. అస్సలు వదులుకోరు, మాక్సిమం వదులుకోరు కార్తీక పౌర్ణమిని. అవును. ఉపవాసాలు అయితే ఏమిటి, మరి 365 రోజులు ఒత్తులు వెలిగించడం ఏంటి ఆడవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కూడా చాలా అంటే వైభవపేతంగా మనకేమంటాం, వయసు చిన్నతనంలో మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇంత అంగరంగ వైభవంగా ఈ ఆడవాళ్ళందరూ అలా ఆ దీపావళులు పెడుతున్నప్పుడు అంత అద్భుతంగా నయనాందకరంగా అనిపిస్తుంది. అనిపిస్తుంది. అప్పుడు మనకేం తెలియదు, ఆ పండగల గురించి ఏం తెలియదు. కానీ ఆ లావణ్యానికి చూసే మనం ఒక రకమైన తన్మయత్వాన్ని తప్పకుండా మరి మన పిల్లల్లో కూడా ఇది ఉండాలి. మన పిల్లలు కూడా దీన్ని ఫాలో చేయాలి అంటే గనక ముందు మనం చెయ్యాలి. చెయ్యాలి. తర్వాత మన పిల్లలు ఆటోమేటిక్ గా అడాప్ట్ చేసుకుంటారు. ఆ పెట్టింది మనం పెట్టాలి. ఇప్పుడు మీరు చూడండి, మీ చిన్నప్పుడు ఉన్నది ఇంకా మీకు గుర్తుంది. దాని ఆనందాన్ని ఇప్పుడు మీరు ఆస్వాదిస్తాను నేను. సో బ్రాటప్ లో మనం చేస్తున్నాం, మన పిల్లల్ని మన వెంట తీసుకెళ్ళటం, చూపించడం లాంటివి చేస్తే దాని చాలా బ్యూటీ వేరు. అద్భుతంగా ఉంటుంది. అది కదా. రైట్ సార్. అయితే ఈ కార్తీక పౌర్ణమి రేపు బుధవారం 5వ తారీఖు బుధవారం వస్తోంది. అయితే కృతికా నక్షత్రం మాత్రం లేదు. మరి దాన్ని ఎలా చూస్తారు? మరి అశ్విని నక్షత్రమే ఉంది, తర్వాత భరణి నక్షత్రం, అశ్విని నక్షత్రం, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. అవును. మరి కార్తీక పౌర్ణమిని ఎట్లా వినియోగించుకోవచ్చు? కృతికా నక్షత్రం లేదు కాబట్టి దాని వైశిష్ట్యం ఏమైనా తగ్గుతుందా? వీటి గురించి ఒకసారి. తప్పకుండా. అంటే మనకి ఏంటంటే, నిజానికి ఏంటంటే, ఈ కాల గణన అనే దానికోసం అనేది కృత్తికా నక్షత్రంలో ఉన్నప్పుడు కార్తీక మాసం అని అలా మనం ఉదాహరణ పెట్టుకున్నాం. అంటే పూర్వభాద్రలో కానీ ఉత్తరభాద్రలో కానీ ఉంటే భాద్రపద మాసం అని. అది ఒక్కోసారి కొన్నిసార్లు అరుదుగా ఉండకపోయినంత మాత్రం దాని యొక్క ప్రాధాన్యత అనేది తగ్గదు. సో ఏదైతే గురుడి యొక్క అతిచారం అనేది వచ్చిందో దానివల్ల ఇంచుమించుగా ఈసారి మనకు వచ్చేవన్నీ కూడా కొద్దిగా హెచ్చు తగ్గులు అయ్యాయి. సో దీపావళికి అసలు స్వాతి నక్షత్రం ఉండాలి ముందు రోజు కానీ వెనక రోజు కానీ, ఈసారి అలా లేదు. తర్వాత ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే మనకి అంటే ఇదే కార్తీక మాసంలో ఈ అక్షయ నవమికి ఏదైతే మరి అప్పుడు కూడా రేవతి నక్షత్రం ఉండాలి, కానీ లేదు ఈసారి. సో ఈసారి వస్తున్న పండగలన్నీ కూడా కొద్దిగా మనం అనుకున్నంత నక్షత్రాలు రావట్లేదు ఆ సమయానికి. మరి దీన్ని సెట్ చేయడానికి అధిక మాసం వస్తుంది అంతేనా? అంతేగా, తర్వాత వస్తుంది మనకి. వచ్చే సంవత్సరం ఉంది కదా, వచ్చే సంవత్సరం అధిక మాసం. ఈ అధిక మాసాలు వీటిని గురించి పక్కన పెడితే కనుక మనకి ఏదైతే కృత్తికలో లేనంత మాత్రాన కార్తీకం పౌర్ణమి కాకుండా పోదు. సో పౌర్ణమి. సో కాబట్టి కృత్తికలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈ కార్తీక మాసంలోకి వచ్చేప్పటికి ఏంటంటే కృత్తిక నక్షత్రం అనేది ఇంకా చాలా శ్రేష్టమైనది. సో సుబ్రహ్మణ్యుడికి ప్రీతికరమైనది. సరే, ఇప్పుడు ఈ కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం అనేది కూడా ఉంటుంది. కానీ మరి ప్రతిరోజు ఒక్కొక్క దేవుడిని పూజించడం అనేది ఉంటుంది కదా. ఈ 30 రోజులు చేసే వాళ్ళకి తెలుస్తాయి. అయిపోయింది మన షష్ఠి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేసేయటం అనేది కార్తీక మాసంలో అయిపోయింది. కానీ ఈ 15 రోజులు అయిపోయాక ఇంకా ఒక రకంగా మన ఇంటికి సంక్రాంతికి అందరు చుట్టాలు వచ్చి వెళ్ళిపోయాక మన ఇల్లు ఎలా బోసిపోతుందో పౌర్ణమి అయిపోయాక కూడా అలానే కొద్దిగా అలానే బోసిపోతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా అందరూ చాలా ఉత్సాహంగా పొద్దునే దీపాలు పెట్టడం, సాయంకాలాలు దీపాలు పెట్టడం, తల స్నానాలు చేయటం, అబ్బా ఎంత బాగుంటుందో అది. కానీ ఇప్పుడు అలాంటిది కొద్దిగా తగ్గుతుంది, కొద్దిగా నిస్తేజమైందేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇంచుమించు సంక్రాంతి రావాలి. ఇంకా మళ్ళీ సంక్రాంతి, ఇంకా పెద్ద పండుగ మనకి సంక్రాంతి. ఇంకా అప్పటిదాకా కొద్దిగా అలానే అనిపిస్తుంది, ఏదో రకమైన నైరాశ్యం. సో కానీ ఇప్పుడు మనకి చాలా ఇక్కడ మరి ఉన్నంతలో అయితే కనుక ఇంకా మనకి కార్తీక మాసం అంటే తర్వాత చేసేవాళ్ళు 30 రోజులు చేసేవాళ్ళు పక్కన పెడితే ఇప్పుడు ఇంక మనకి ఇదే చివరి అవకాశం మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేది. సో ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఏదైనా సరే మనకి చెప్పిన 3 ఉన్నాయి కదా, ఆ 3లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా తీయాలి. కార్తీక మాసం అనేది ఏం చెప్పారు? ఫస్ట్ దీపం, తర్వాత ఉపవాసం, తర్వాత ప్రాతః స్నానం, 4వది
ఏదైనా సరే దానం. ఉమ్. ఈ 4 లేకుండా కార్తీక మాసం అనేది అవ్వదు. కానీ ఈరోజు మీరు మీ శక్తి మేరకు ఏది దానం చేసినా కూడా అది అగుణిత పుణ్యం అవుతుంది అని బా. చెప్పి ఉమ్. మనకి తెలుస్తుంది కార్తీక మాసం. బా. అంటే కార్తీక మాసం అనేది కార్తీక మాసంలో లేదు. నిజానికి అయితే కనుక అది పద్మ పురాణంలోను, తర్వాత మనకి స్కంద పురాణంలోను ఆ అంతర్గతంగా ఈ కార్తీక మాసం వైశిష్ట్యాన్ని ముఖ్యంగా సత్యభామకి స్వయాన శ్రీకృష్ణుడే చెప్పాడు. ఓకే. ఈ గొప్పతనం ఏంటి కార్తీక మాసానికి. ఉమ్. సో మరి అలాంటి భగవంతుడే మనకి ఉపదేశించింది కదా. కనుక కార్తీక మాసంలో మనకి ఇంకా చివరి అవకాశం. ఈ పౌర్ణమి రోజున కనీసం పొద్దునే స్నానం చేయగలగటం, ఎంత తోస్తే అది. అంటే నిజంగా అయితే పళ్ళు దానం చేసినా కూడా మంచిదని చెప్పారు. సో ఈ పెద్ద ఖర్చు అయింది కాదు. సో ఏవో ఒక ఫలాలు చక్కగా ముత్తైదులకు దానం ఇవ్వండి, మంచిదే కదా. సరే దీపం పెట్టడం అనేది ఎలాగో ఎలాగో చేస్తాం. చేస్తాంగా 360. అది ఎవరు మానరు, నాకు తెలుసున్నంత వరకు ఎవరు మానరు. అవును. సో అందుకని దీపం అనేది ఎలాగో అవుతుంది. ఈరోజు పైగా మనకి కార్తీక మాసం స్పష్టంగా అసలు దీపంతోనే కథలు ఎక్కువ కూడా ఉంటాయి. అవును. అంటే వాళ్ళు ఎంత పాపాత్ములైనా కూడా ఒక్క కార్తీక మాసంలో ఒకసారి సోమవారం పెట్టి, ఒకసారి పౌర్ణమి నాడు పెట్టి, అలా వాళ్ళు ఎంత రాక్షసులైనా కూడా పుణ్యాన్ని పొందారు అని చెప్పి మనకి కార్తీక మాసంలో కథలు వస్తాయి. అలాగే ఇక్కడ ఈరోజు మనం ఎవరైనా సరే కొండెక్కుతున్న దీపాన్ని మన చేతితో మళ్ళీ దాన్ని ప్రజ్వలింపజేసినా కూడా అది కూడా అంతే పుణ్యం వస్తుందని చెప్పారు కదా. అందుకని మనమే పెట్టగలం. మనం పెడుతున్న టైంలో ఎవరిదైనా కొండెక్కడానికి సిద్ధంగా ఉంటే దాంట్లో కొద్దిగా మళ్ళీ తైలం పోసి మనం కనుక వెలిగిస్తే అది కూడా పుణ్యమే. అంతకంటే ఏముంది మార్గం. సో అందుకని ఆ రకంగా వినియోగించుకోవటం అనేది. ఇక సరే ఇక జ్వాలాతరణం అనేది అయితే కనుక నాకు ఇష్టమైనది. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే భాగ్యనగరానికి వచ్చాక కొద్దిగా దానికి దూరం అయ్యాను ఆ భాగ్యానికి. కానీ వస్తుంది సార్ ఇప్పుడు కల్చర్. జ్వాలాతరణం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఏ దేవాలయాల్లో ఆ యొక్క వేడుకుంది, సంప్రదాయం ఉంది అనేది నాకు తెలియదు అంతవరకు. మామూలుగా అయితే మా చిన్న ఈ పట్టణాలు లాంటి వాటిలో అయితే మాకు అనుభవం ఉంటుంది. ఏదైనా సరే శివాలయంకి వెళ్తే కనుక జ్వాలాతోరణం అనేది అసలు చాలా వరకు శివాలయాల్లో పెడుతున్నారు. తిరుగుతాం 3 సార్లు. ఎలా ఏం చేయాలి చెప్పండి అసలు జ్వాలాతోరణం అంటే ఏంటంటే ఒక పెద్ద తీగ లాంటిది ఇలా ఉంటుంది. దానికి గడ్డి మోపులతో చుట్టడం అనేది ఉంటుంది. ఇక్కడ మన ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, ఏదైతే దేవుడు ఉంటాడో ఆ దేవుడు మనం ఊరేగిస్తాం కదా. ఆ పళ్ళకి ఇక్కడ పైన మనం నిప్పు ముట్టిస్తాం. ఆ నిప్పు ముట్టిస్తున్నప్పుడు దాని కింద నుంచి వెళ్ళాలి మనం. అలా 3 రౌండ్లు వేయాలి. చాలా బాగుంటుంది అసలు. అలాంటి కనీసం ఒక 10-15 సార్లు పాల్గొని ఉంటాను. సరే ఇక్కడ మనకి హైదరాబాద్లో అంత తెలియదు కానీ అలా చేస్తే ఏంటిట అంటే కనుక మనకి అటు 3 జన్మల్లోనూ ఇటు 3 జన్మల్లోనూ చేసిన పాపాలన్నీ కూడా, అంటే రాబోయే 3 మన ఆగామి కర్మలు ఏవైతే ఉంటాయో అవి కూడా సమూలంగా నాశనం అయిపోతాయని చెప్పి. సో ఇది పైగా త్రిపురాసుడిని సంహరించాడు శివుడు. అంటే మనలో ఉండే 3 పురాలు ఏవైతే ఉంటాయో, అంటే మనోవాక్కాయ కర్మల ద్వారానే కదా మనం చేసే పాపాలు. ఇవే పెద్ద పురాలు మనకి. వీటిని సరిగ్గా వినియోగించుకుంటే అది హితం అవుతుంది, లేదు అహితం అవుతుంది. కనుక వాటిని సక్రమంగా వినియోగించుకోవడానికి కూడా ఇలా ఈ పండుగ వినియోగించబడటం అనేది ఉంటుంది. కనుక జ్వాలాతరణం ఎక్కడైనా సరే ఉంటే కనుక నేను దాన్ని మన జగన్నాథుడి యొక్క రథం ముట్టుకోవడానికి ఎవరైతే జనాలైతే ఎలాగైతే పోటీ పడతారో, ఈ జ్వాలాతరణం మంట నుంచి కిందకి వెళ్ళడానికి కూడా భక్తులు అలా పోటీ పడేవారు, పోటీ ఎత్తుతారు. ఒక్కసారి ఆ పల్లకిని ముట్టుకున్నా కూడా చాలా మహద్భాగ్యం అని. కానీ ఇప్పుడు సరే నాకు తెలియదు కానీ చాలా అద్భుతమైనది. అంటే ఎక్కడ జరుగుతాయని జరిగితే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి, వెళ్ళండి. దాని కింద నుంచి ఒక్కసారి ప్రదక్షిణ చేసినా కూడా చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. సో అలాంటివి నన్ను కాపాడేమో అనుకుంటాను. సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించడం కదా. ఏదైతే మండిన జ్వాలది ఉంటుందో దాన్ని నుసి పెట్టుకోవడానికి బోల్ మంది పోటీ పడేవారు. అది సాక్షాత్ శివుడి స్వరూపంగా భావిస్తాం. సో అందుకని మరి అలాంటి అద్భుతం కలెక్ట్ చేసుకుని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు, రెగ్యులర్ గా పెట్టుకోవచ్చు కదా. రెగ్యులర్ గా పెట్టుకోవచ్చు. అలా నేను ఇంటికి తెచ్చేవాళ్ళు. మా ఆయన ఇప్పుడు నేను పాల్గొన్నాను, మిగతా వాళ్ళు పాల్గొకపోయినా వాళ్ళ కోసం తెచ్చి పెట్టేవాళ్ళు. సో సరే అవన్నీ ఏమంటాం, గడిచిన గతం మధుర స్మృతులు. సో ఇప్పుడు మాకు ఇలాంటి పట్టణవాసం వచ్చాక ఏది ఎక్కడ జరుగుతుందో తెలియదు, జరిగాక దానికోసం ఎంత దూరం వెళ్ళాలో తెలియదు. సో దానివల్ల మనకి ఇప్పుడు ఇల్లే కైలాసం అయిపోతుంది. మరి ఇంట్లో ఒకవేళ చేసుకోవాలంటే ఏం చేయొచ్చు సార్? ఇంకా ఖచ్చితంగా మనం దీపం అనేది అలాగే పెడతాం కదా. ఇవాళ ఏదైతే ఇప్పుడు ఇవాళ అనేక రకాలైన విశిష్టలు, మన ఏకాదశికి భీష్మ పంచకం ఎవరైనా ప్రారంభిస్తే అది ఇవాళ ముగుస్తుంది. అంటే భీష్మాచార్యుని మనం మాఘమాసంలోనూ ఇప్పుడు కూడా కొలవటం అనేది జరుగుతుంది.
సో మరి భీష్ముడే కదా ఈ యొక్క విష్ణు సహస్రనామాన్ని ఇచ్చింది. ఉపదేశించింది. సో మరి అందరినీ పూజించడం అనేది ఇవాళే ఉంటుంది. అంటే అందరు ఆశీస్సులు మనకి సమిష్టిగా లభించడం అంటే ఇవాళే. అంటే అటు శివుడివి లభిస్తాయి, తర్వాత ఇటు విష్ణుమూర్తివి లభిస్తాయి, అటు లక్ష్మీదేవి లభిస్తాయి, మరి ఇలాంటి ఉద్దండులైన భీష్మాచార్యులు లాంటి వాళ్ళందరివి కూడా లభిస్తాయి. మరి ఒక్క నామంతో మేము తరించేటటువంటి పరిస్థితి ఏదైనా ఉందా? ఆ ఒక్క నామం మాకు చెప్తారా అంటే చెప్తారా? చాలా తేలికే. ఓం హరిహరాయ సర్వ పుణ్యప్రదాయకాయ నమః. ఓం ఓం హరిహరాయ, హరిహరాయ, ఓం హరిహరాయ సర్వ పుణ్యప్రదాయకాయ నమః. సర్వ పుణ్యప్రదాయకాయ నమః. రైట్. అద్భుతం. ఈ నామాన్ని చాలా చేస్తారు. తేలిక. సో హరిహరులు శివకేశవులు. అంతే. సో అది పౌర్ణమి నాడు చేసుకోవాల్సినటువంటి స్విచ్ వర్డ్ కూడా చెప్పండి సార్. అన్య మతస్థులు ఒకవేళ మనం చూస్తున్నారు, కొంతమంది చూడటం, కమెంట్స్ చేయటం కూడా నేను అబ్జర్వ్ చేశాను, కాబట్టి వాళ్ళ కోసం కూడా ఏదైనా స్విచ్ వర్డ్ రూపంలో పౌర్ణమిని యూటిలైజ్ చేసుకోవడానికి ఉందా? తప్పకుండా. అమేజింగ్ సన్షైన్, బిగిన్ నౌ. అంతే. అమేజింగ్ సన్షైన్, బిగిన్ నౌ. రైట్. వావ్. చాలా మంచి. పౌర్ణమికి అంటే చంద్రుడికి అడుగుతున్నానో మీరు సూర్యుడికి సంబంధించి చెప్పారు, ఏమిటిది? సూర్యుడి నుంచి ఆ కాంతిని తీసుకుంటాడు చంద్రుడు, అందువలన లేకపోతే ఏమిటి? అంటే మామూలుగా ఏంటంటే మనకి ఇక్కడ మనం ఈ స్విచ్ వర్డ్ వరకు ఏంటంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం జ్వాలాతలం అంటే ఒక అగ్నిని మనం భరించగలిగినప్పుడు మాత్రమే వెలుగులోకి వెళ్తాం, అంటే చల్లదనంలోకి వెళ్తాం. అంటే నేను అగ్ని అనేది ఏంటంటే మన సమస్యలు అనేవి మనకి అగ్ని. అంతే. సో వాటిని అంటే ఛాలెంజెస్ అంటాం మనం ఇంగ్లీష్లో మీరు మాట్లాడితే దాన్ని ఛాలెంజింగ్ అంటారు. సో అలాంటి ఛాలెంజెస్ని మనం తట్టుకోవాలంటే కనుక మనం ఎంతో కొంత మనలో వేడి కసి అనేది ఉండాలి. సో అందుకని మనం సన్షైన్ అనేది చెప్పడం. అంటే ఎప్పుడైతే మీ యొక్క వేడిని మీరు కరెక్ట్గా ఉపయోగించుకున్నారో అప్పుడు మీరు మూన్ చల్లదనానికి వెళ్తారు. సో సన్ ఈజ్ మస్ట్. సన్ లేకుండా ఉంటే మీకు ఉపయోగం ఉండదు. రైట్. ఎందుకంటే ఆయన మనం చైతన్యం అన్నాము, ఈయన విశ్రాంతి అన్నాం. ప్రతి మానవుడు కూడా చైతన్యం ఎప్పుడవుతాడు? ముందు సూర్యోదయంతో అవుతాడు, తర్వాత విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటాడు? చంద్రోదయంతో. రైట్. అమేజింగ్ సన్షైన్, బిగిన్ నౌ అనేది ఇప్పటి నుంచి మొదలవ్వాలి మన వాళ్ళ జీవితాల్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కార్తీక పౌర్ణమి గురించి మాట్లాడుతూ చాలా ఆనందంతో, ఉత్సాహంతో చెప్పారనిపించింది నాకైతే. చాలా చాలా కృతజ్ఞతలు సార్. నమస్కారం.